హైదరాబాద్ అనేది ఒక చారిత్రాత్మకమైన నేపథ్యం ఉన్నటువంటి ఒక సిటీ. ఇక్కడికి వస్తే తమకు బతుకు తెరువు దొరుకుతున్న ఉద్దేశంతో రావడం జరిగింది. ఈ పెట్టుబడిదారులు కావచ్చు, ఆంధ్ర వాళ్ళు కావచ్చు, లేకపోతే మార్వాడీలు కావచ్చు. మార్వాడీలు ఇప్పుడు బేగం బజార్ ఇక్కడికి ఎందుకు వచ్చిరండి? బతకడానికి కదా వచ్చింది. హైదరాబాద్లో ఇక్కడ స్థిరపడితే వ్యాపారం చేసుకోవచ్చు కదా అని 100 సంవత్సరాల క్రితం వచ్చింది. ఊరికేనేం రాలే కదా. ఇక్కడికి వచ్చి ఈ సిటీని డెవలప్ చేద్దాం వచ్చిర్రా. ఇక్కడ మార్కెట్ ఉంది, ఇక్కడ డబ్బులు సంపాదించుకోవచ్చు కదా అని చెప్పేసి మార్వాడీలు, గుజరాతీలు, ఆంధ్ర వాళ్ళు, ఆ వాళ్ళు, ఈ వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. అందరు ఇప్పుడు ఏమంటా ఉన్నారు? చర్చ ఏంది? ఆంధ్ర మిగతా వాళ్ళందరూ వచ్చి హైదరాబాద్ డెవలప్ చేస్తున్నారు కదా అంటున్నారు. హైదరాబాద్ మీరేంద్ర బై డెవలప్ చేసి? నాకు అర్థం కాదు. హైదరాబాద్ మీరేం డెవలప్ చేసేది? హైదరాబాద్ డెవలప్ అయింది కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెడుతున్నారు, ఇక్కడికి వచ్చి సంపాదిస్తున్నారు, ఇక్కడ బతుకుతూ ఉన్నారు మీరందరూ, అంతే కదా. ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు. హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ ఆదాయం తగ్గుతుంది అదనుకుంటా ఇది అనుకుంటా మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎక్కడి వాదన నాకు అర్థం కాదు. ఎవరు రమ్మన్నారు హైదరాబాద్కి? బద్దలాడారు ఎవడన్నా? ఇక్కడ మార్కెట్ ఉంది, ఇక్కడ అవకాశాలు ఉన్నాయి, ఇక్కడ అన్ని రకాల సౌలతులు ఉన్నాయి, అందుకే కదా మీరు వచ్చింది. మరి ఇక్కడ అన్ని రకాల ఇప్పుడు ఎందుకో మరి అమరావతిలో ఎందుకో పెడతలేరు, మరి కంపెనీలు కానీ అక్కడికి ఎందుకు పెడతలేరు? అది డెవలప్ కాలే కాబట్టి పెడతలేరు. అక్కడ డెవలప్ అయిన తర్వాత మీరు అక్కడ పోతారు కావచ్చు, అది వేరే విషయం. ఇప్పుడు ఎందుకు పోతలేరు? ఇక్కడే ఎందుకు పెట్టినంటే ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి, ఇక్కడ అన్ని రకాల మార్కెట్ ఉంది, ఇక్కడ డబ్బు సంపాదించుకునే ఆలోచన ఉంది కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది. మద్రాసు నుంచి హైదరాబాద్కు ఊరికే సినీ పరిశ్రమ తల్లి రాలే. ఎందుకు వచ్చింది ఇక్కడికి? ఇక్కడ ఒక రకమైన మార్కెట్ క్రియేట్ అయింది కాబట్టి ఇక్కడ ప్రభుత్వం కూడా మీకు కావాల్సినటువంటి ఫిల్మ్ సిటీలు అవి ఇస్తామని అన్నారు కాబట్టి ఆనాడు నాగేశ్వరరావు కానీ మిగతా వాళ్ళు కానీ వచ్చి ఇక్కడ స్థిరపడడం జరిగింది. అంతేగాని వేరే ఉద్దేశం కాదు. ఇక్కడ మీకు ఇక్కడ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ రావడం జరిగింది, లేవు కాబట్టి అక్కడ ఉన్నారు. మద్రాసులో ఎందుకున్నారు మరి మీరు సినీ పరిశ్రమ? ఎందుకంటే అక్కడ మార్కెట్ ఉంది కాబట్టి అక్కడ అన్ని రకాల స్టూడియోలు కానీ ఇంకా వివిధ రకాల అన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్నారు. ఆ తర్వాత హైదరాబాద్కు రావడం జరిగింది. సో ఇట్లా ఎక్కడ సంపాదించుకునే అవకాశం ఉంటే అక్కడ. నేను అనేది ఒకటే, మీరు హైదరాబాద్ ఏదో డెవలప్ చేద్దామనో లేకపోతే ఇంకేదో హైదరాబాద్ మీరు పోతే హైదరాబాద్ ఏదో డెవలప్ తగ్గుతానే అనేటువంటి ఒక భ్రమల నుంచి బయటికి రండి బాబు. మీ వల్ల మీరు హైదరాబాద్లో బతుకుతున్నారు, హైదరాబాద్ భిక్ష వేస్తే మీరు బతుకుతున్నారు, అది గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్లో ఇంత పెద్ద సౌలతులు లేకపోతే మీరు ఎందుకు వస్తారు నాకు అర్థం కాదు. ఎందుకు వస్తారు? మీరు సంపాదించుకోవడానికి వచ్చారు, స్థిరపడడానికి వచ్చారు, స్థిరపడండి. కానీ ఇక్కడ భూమి మీద, ఈ గడ్డ మీద మీ ఆధిపత్యం ఏందని మేము అడుగుతా ఉన్నాం, బరాబర్ అడుగుతా ఉన్నాం. ప్రభుత్వాలు కూడా వాళ్ళు వేసేటువంటి ఓట్ల కోసం భయపడి ఇష్టారీతిలో వాళ్ళ మోకాళ్ళ దగ్గర వాళ్ళు చెప్పులు మోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోవాలి ప్రభుత్వాలు కూడా, పార్టీల అధినేతలు కూడా. సో ఇది హైదరాబాద్ సంబంధించినటువంటి అంశం. మిత్రులారా, ఇప్పుడు ఈ అసలు విషయానికి వద్దాం. బాలసుబ్రహ్మణ్యం విగ్రహ వివాదం గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు చాలామందికి గౌరవం, సరే ఇక నాకు ఉన్నా లేదా నేను తర్వాత చెప్తా, కానీ పెద్ద నేను సినిమాల మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు నాకు. కానీ విషయం ఏంటంటే బాలసుబ్రహ్మణ్య విగ్రహం రవీంద్ర భారతిలో ఎందుకు పెడుతున్నారు? ఎందుకు రవీంద్ర భారతి సంచాలకులుగా ఉన్నటువంటి హరికృష్ణ ఉన్నన్ని రోజులేమో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టలేదు. కానీ ఎప్పుడో మరి హరికృష్ణను ఆ స్థానం నుంచి తప్పించిన తర్వాత వేరే డైరెక్టర్ పెట్టిన తర్వాత బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఎందుకు పెట్టడం జరుగుతోంది అంటే ఇక్కడ కుట్రకోణం ఏంది? అసలు బేస్ కింద మన బేస్ నుంచి మాట్లాడదాం. రవీంద్ర భారతిలో సంచాలకులుగా ఉన్నటువంటి హరికృష్ణ ఉన్నన్ని రోజులు బాలసుబ్రహ్మణ్య విగ్రహం పెట్టడానికి రాలేదు. మరి ఆయన అపోజ్ చేసిండా లేకపోతే ఆయన దగ్గరికి వచ్చిందా రాలేదు మనకు తెలియదు. కానీ ఆయన పోయిన తర్వాతనే, ఆయన ఇప్పుడు రీసెంట్గా దాదాపు 2-3 నెలలైంది ఆయన పోయిన తర్వాతనే బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక లెటర్ రావడం జరిగింది. సో ఎవరైతే ఆ రవీంద్ర భారతి సంచాలకులు ఆయన సంప్రదిస్తే, మన మీడియా వ్యక్తులు సంప్రదిస్తే ఏమంటారంటే నాకు సంబంధం లేదు, నేను ఎలక్షన్ డ్యూటీలో ఉన్నాను, అది ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సిఫారసు కాబట్టి నేను అమలు చేయాల్సిందే అని చెప్పేసి చాలా కరాఖండిగా చెప్తా ఉన్నాడు. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రవీంద్ర భారతి గత 11 సంవత్సరాల పాటుగా హరికృష్ణ ఉన్నప్పుడు చాలా బాగా జరిగింది. వాస్తవంగా ఆయన నేతృత్వంలో కళలు, సంస్కృతి, సాంప్రదాయాలన్నీ కూడా పరిడవిల్లాయని చెప్పేసి చెప్పొచ్చు రవీంద్ర భారతి వేదికగా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రంగాల కళాకారులను ఈరోజు గుర్తించినటువంటి వ్యక్తి హరికృష్ణ. సో ఆయన మన తెలంగాణ కల్చర్ని కొంత ప్రమోట్ చేయడంలో చాలా కీలకమైన భూమిక పోషించడంలో ఆయన పాత్ర ఉందనేది చాలా స్పష్టంగా నేనైతే చెప్పగలను. సరే, అది ఇంకా ఇప్పుడు ఆయన పోయిన తర్వాత ఇప్పుడు కొత్తగా డైరెక్టర్ వచ్చిన తర్వాత అక్కడ రవీంద్ర భారతి యొక్క పరపతి తగ్గుతూ ఉన్నట్టుగా కనబడుతూ ఉంది. తెలంగాణ యొక్క సంస్కృతిని ఇన్ని రోజులు ప్రతిబింబించినటువంటి ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు కొత్తగా ఏం జరుగుతూ ఉందంటే
ఆంధ్ర కల్చర్ని ప్రమోట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటి అనుమానాలు చాలా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. సో దానిలో భాగంగానే బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేసినట్టుగా కనబడతా ఉంది. సో నేను ఒకటే అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని. రేవంత్ రెడ్డి గారు ఈరోజు గతంలో రోషయ్య విగ్రహం పెట్టడానికి ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుంది, ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడానికి ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుంది. మూడవది ఎన్టీఆర్ విగ్రహం పెట్టడానికి కూడా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇక్కడ మీ చిత్తశుద్ధి ఏంది? మీరు ఏమైనా అంటేనేమో అందశ్రీ పాడెమోసి అని ఒక తమ్మునిలాగా మీరు అంత్యక్రియలు చేశారని చెప్పి అనుకున్నాం. గద్దర్ అంత్యక్రియలో కూడా మీరు చాలా కీలకంగా పోస్తే మీరు ఒక తెలంగాణ వాది అనుకున్నాం. కానీ మీరు ఓట్ల కోసం సీట్ల కోసం అంత దిగజారినరా అనేటువంటి అనుమానాలు చాలా బలంగా ఉన్నాయి. నిజంగా గద్దర్ మీద అందశ్రీ మీద గూడె అంజన్న లాంటివి వాళ్ళ మీద ప్రేమ ఉంటే వాళ్ళ విగ్రహాలు ఎందుకు పెట్టలేదు అఫీషియల్గా? ఈరోజు అఫీషియల్గా రోషయ్య విగ్రహాన్నో లేకపోతే బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్నో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎందుకు పెట్టాలి? గద్దర్ పేరు మీద అధికారంలోకి వచ్చినావు కదా రేవంత్ రెడ్డి గారు. గద్దర్ పేరు మీద అధికారంలోకి వచ్చి ఈరోజు గద్దర్నే తన్నే దాకపోయినావు అంటే నేనేమనాలి? నువ్వు చెప్పేటేమో సారంగనీతిలాగా ఉన్నాయి, సొచ్చేటేమో సానికొంపల్లాగా ఉన్నాయని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతున్నట్టే కనబడతా ఉంది. ఇది సామెత, ఎవరేమనుకున్నా పర్లేదు, తెలంగాణ సామెత, తెలంగాణలో చాలా కామన్గా వాడేటువంటి వాడు. సో మీరు చెప్పాలి, రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మీరు బయటికేమో గద్దరన్న అందశ్రీ అన్న అని మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ పాడేలు మోస్తూ ఉంటారు, ఏదో ఓట్ల కోసం చేస్తున్నట్టే కనబడతా ఉంది. మరి ఇంప్లిమెంటేషన్లో గద్దర్ ఫౌండేషన్కి 3 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నారు, ఇచ్చిరా? ఏం సాధించారు మీరు? నాకు అర్థం కాదు. ఆయనకు అన్ని, ఆ కుటుంబానికి అన్ని హామీలు ఇచ్చి మీరు ఏం సాధించారు అని అడుగుతా ఉన్నాం మేము. ఏమీ లేదు. మరి అందశ్రీకి సంబంధించిన విషయంలో మీరు ఎందుకు ఏదో విగ్రహం పెట్టాలనే సోయి ఎందుకు రావట్లేదు? గూడె అంజన్న విగ్రహం పెట్టాలని సోయి ఎందుకు రావట్లేదు? ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి అనేక మంది వైతాళికులు ఉన్నారు, కళారంగంలో చాలామంది వైతాళికులు ఉన్నారు కదా. కత్తి కాంతారావు ఒక పౌరాణిక చిత్రాలకు పెట్టింది పేరు. ఆయనే ఎన్టీఆర్ కంటే కూడా, నాగేశ్వరరావు కంటే కూడా 100 రెట్లు అత్యద్భుతంగా నటించేటువంటి నటుడు కాంతారావు కదా. ఆయన తెలంగాణ బిడ్డ కదా. మరి ఆయన విగ్రహం పెట్టాలని సోయి ఎందుకు రాలేదు? బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఎందుకు పెట్టాలని సోయి వచ్చింది? ప్రభాకర్ రెడ్డి గారు పౌరాణిక చిత్రాల్లో ఒక అద్భుతమైన నట ప్రదర్శించేటువంటి ఎన్టీఆర్ కంటే గొప్ప నటుడు, ఆయన విగ్రహం పెట్టాలని సోయి ఎందుకు లేదు రేవంత్ రెడ్డి గారు? బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఎందుకు పెట్టాలనిపించింది మీకు? ఇలా చెప్పుకుంటూ పోతే వందలాది మంది ఉన్నారు. పైడి జయరాజ్ ఈ దేశం గొప్ప బిడ్డ, గొప్ప కళాకారుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పైడి జయరాజ్, ఆయన విగ్రహం పెట్టాలన్న సోయి లేదా మీకు? గతంలో కేసీఆర్ వీళ్ళని ఎవరిని గుర్తించలేదు, మీరు కూడా గుర్తిస్తున్న నమ్మకం మాకు లేదు. కానీ మీరు గుర్తించకపోగా ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ఆధిపత్యాన్ని బలవంతంగా రుద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈరోజు బాలసుబ్రహ్మణ్యం ఎవరా అంటే ఒక ముక్కలో నేను చెప్పేది ఏంటంటే తెలంగాణ ద్రోహి అంట. బరాబర్ అంట. ఎందుకు అంటే 2004లో రసమై బాలకిషన్ ఈ జయ జయ అందశ్రీ రాసినటువంటి జయ జయ హే తెలంగాణ గీతాన్ని పాడమని చెప్పేసి ఆనాడు డబ్బులు అడ్వాన్స్గా టోకెన్గా ఇచ్చి తర్వాత చెన్నైకి పోయి పాడిద్దాం అనుకుంటే అక్కడ జయ జయ హే తెలంగాణ సాంగ్లో స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి అనేటువంటి ఒక వర్డ్ ఉంటుంది కదా, ఆ వర్డ్ తీసేస్తేనే పాడుతా అని చెప్పినటువంటి ద్రోహి బాలసుబ్రహ్మణ్యం కదా. అలాంటి తెలంగాణ ద్రోహిని అలాంటి తెలంగాణ ద్రోహి విగ్రహాన్ని మన తెలంగాణలో ఎందుకు పెట్టాలి? మేము మన తెలంగాణలో ఎందుకు ఉండాలి? ఇదే కదా చర్చ, ఇది చర్చ కదా. చర్చ జరుగుతూ ఉంది. ఒక సూర్యోద్భవ వాతావరణంలో చర్చ తీసుకుపోతూ ఉన్నాం, బలంగా ప్రజల్లో ఈ చర్చను పెడతా ఉన్నాం. దీనిపైన చాలామంది అవాకులు చెవాకులు పేల్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా 100% దాన్ని ఎదుర్కొంటాం. ఖచ్చితంగా 100% దా కోణంలో మేము అదే విధంగా ప్రతిఘటించేటువంటి ఆ ప్రయత్నం కూడా చేస్తాం. ఎందుకంటే మాటకు మాటే, దెబ్బకు దెబ్బే ఉంటుంది. మీరేదో కూల్గా మాట్లాడుతాం, మేము కూల్గా మాట్లాడుతుంటే మీరు ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామంటే బరాబర్ ఉంటుంది. ఒక పార్టీ వత్తాసు వలుపుతున్నట్టుగా కనబడతా ఉంది బాలసుబ్రహ్మణ్యం విగ్రహం విషయంలో. ఈరోజు ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ స్టాండ్ చెప్పలేదు, బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ చెప్పలేదు, చోద్యం చూస్తూ ఉన్నారు. ఏంటి తెలంగాణ పార్టీ అని చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మాట్లాడుతుంది బాలసుబ్రహ్మణ్యం విగ్రహం విషయంలో? 100% మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడదు? బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏందో చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏందో చెప్పాలి. మీరు బాలసుబ్రహ్మణ్యం విగ్రహంకి అనుకూలమా వ్యతిరేకమా? ఎందుకు మాట్లాడరు? ఇలాంటి విషయాల్లో మాత్రం న్యూట్రల్గా ఉంటారు, వేరే విషయాల్లో మాత్రం సైలెంట్గా ఆంధ్ర ఆధిపత్యం చెలాయించే విధంగా మాత్రం చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉన్నారని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. చర్చ అనేది చాలా బలంగా జరుగుతోంది.
బాలసుబ్రహ్మణ్యం ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇలా 2-3 రకాల అంశాలు ఉన్నాయి. బాలసుబ్రహ్మణ్యంను సపోర్ట్ చేస్తూ డిబేట్ చేసే వాళ్ళు ఉన్నారు మీడియాలో. సో వాళ్ళ యొక్క నేపథ్యం చూస్తే బాలసుబ్రహ్మణ్యం బ్రాహ్మణ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి, డిబేట్లు పెట్టే వాళ్ళు కూడా బ్రాహ్మణ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తులు. ఈరోజు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు? బీజేపీ పార్టీ సపోర్ట్ చేస్తూ ఉంది. బీజేపీలో వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బ్రాహ్మణ సామాజికం సంబంధించిన వాళ్ళే. సో బీజేపీ బ్రాహ్మణికల్ దాంతో ఉంటాయి కాబట్టి ఇది ఇంట్లో కులకోణం వస్తూ ఉంది. మతం ముసుగులో బీజేపీ అనేది హిందుత్వ మతం కదా, మతం ముసుగులో నేను గతంలో కూడా స్టోరీ చేసిన, మతం ముసుగులో కులాల ఆధిపత్యం చెప్తున్నాను కదా. ఇప్పుడు బీజేపీ ఏం చేస్తూ ఉంది? బాలసుబ్రహ్మణ్యానికి ఈరోజు ఆయన ఒక పెద్ద కళ లేదు, ఆ కళలకు అవధులు లేవంటూ మాట్లాడుతూ ఈరోజు తమ యొక్క బ్రాహ్మణికల్ భావాలని, ఆధిపత్య భావజాలాన్ని ఈరోజు తెలంగాణ మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మతం ముసుగులో బీజేపీ పార్టీ తమ మతం ముసుగులో తమ కార్యకర్తలను తమ యొక్క ఎవరైతే సిద్ధాంతాన్ని తీసుకుపోయే వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా ఎవరు ఉంటారు? బడుగు బలహీన వర్గాలే ఉంటారు. వాళ్ళకి ఏంటంటే బాలసుబ్రహ్మణ్యం ఒక గాయకుడిగా ఆయన అసలు ఈయన ఎందుకు ఉంచొద్దు అని, ఇక్కడ ఈయనకు కళకు అవధులు ఉండవు కదా, ప్రాంతీయ భేదాలు ఉండవు కదా అని మాట్లాడే ప్రయత్నం చేస్తూ వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీజేపీ బ్రాహ్మణికల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆదేశాలతోటి కింద ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఈరోజు ఏదైతే ఈ విగ్రహం విషయంలో జరుగుతున్న చర్చ విషయంలో కొంత నెగిటివ్ ప్రచారం చేసేటువంటి ప్రయత్నం బడుగు బలహీన వర్గాలతో చేపిస్తూ ఉన్నారు. ఇది ఆధిపత్య బ్రాహ్మణ భావజాలం చేస్తున్నటువంటి కుట్రగా మనం చెప్పాలి. మతం ముసుగులో హిందుత్వ మతం ముసుగులో కొంతమంది చేస్తున్నటువంటి ప్రచారంగా మనం భావించాల్సిన అవసరం అయితే ఉంటుందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నన్ను కూడా చాలామంది ట్రోల్ చేసే అవకాశం ఉంటుంది, చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే నేను చాలా క్లారిటీగా ఉన్నాను. నాకు అన్ని విషయాలు అర్థమవుతున్నాయి కాబట్టి చాలా క్లారిటీగా మాట్లాడుతూ ఉన్నాను. సో ఇక్కడ భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ఓట్లు అవసరం లేదు, తెలంగాణ వాదుల ఓట్లు అవసరం లేదు, తెలంగాణ సెంటిమెంట్ కూడా అవసరం లేదు. ఈరోజు ఒకటే అడుగుతాను భారతీయ జనతా పార్టీని, మీరు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ కానీ ఏపీలో కానీ మీకు ఎక్కడైనా స్కోప్ ఉందా? మీరు ఎన్ని సీట్లు గెలిచేది? హైదరాబాద్లో 1-2 సీట్లు, అరకొర సీట్లు గెలిచేది కదా, అంతే తప్ప ఏం లేదు. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు బీజేపీకి తెలంగాణలో కానీ ఏపీలో కానీ స్కోప్ లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత 2014 నుంచి క్రమంగా తెలంగాణలో బీజేపీ బలపడడం జరిగింది. అది అందరికీ వాస్తవం కదా. ఎందుకు? ఇక్కడ తెలంగాణ వచ్చింది కాబట్టే మీకు స్కోప్ దొరికింది, బలపడడానికి అవకాశం దొరికింది. అలాంటి పరిస్థితుల్లో మీరు చేసుకోవాల్సిన విషయం ఏంది, అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంది? ఇక్కడ తెలంగాణ చేయబట్టే బీజేపీ తెలంగాణలో బాగుపడ్డది కదా, తెలంగాణ రాష్ట్రం రాబట్టే బీజేపీ బాగుపడ్డది కదా, అంత కొంత బలపడ్డాయి కదా. మరి ఇలాంటి సమయంలో మీరు తెలంగాణ యొక్క అస్తిత్వం పైన దెబ్బ కొడతా అంటే తెలంగాణ ప్రజలు బీజేపీని చేసుకుంటారా, దూరం పెడతారా? 100% దీనిపైన బలమైనటువంటి చర్చ జరిగి తీరాల్సిందే. ఎవరు తెలంగాణ ద్రోహులో, ఎవరు తెలంగాణ వాదులో తేల్చాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇంకా తెలంగాణ లేదు, అది లేదు, లేదంటే కుదరదు. 100% 100 సంవత్సరాల నుంచి ఇక్కడ తెలంగాణ ఉద్యమాలు జరుగుతున్నాయి. సాయుధ తెలంగాణ పోరాటం నుంచి మొదలుపెట్టుకుంటే మొన్నటి వరకు కూడా ఇక్కడ పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి, పోరాటాలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అంత చైతన్యవంతం కలిగినటువంటి గడ్డ ఇది. ఈ ప్రపంచానికే ఉద్యమ పాఠాలు నేర్పినటువంటి గడ్డ ఇది. అలాంటి గడ్డ మీద ఈరోజు భారతీయ జనతా పార్టీ కొంతమంది వాళ్ళ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క బాలసుబ్రహ్మణ్యం విగ్రహానికి సంబంధించి వాళ్ళు అనుకూలంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఆంధ్ర ఆధిపత్య భావజాలాన్ని తెలంగాణ విరుద్ధేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో అందుకే భారతీయ జనతా పార్టీ ఇప్పటికైనా తెలంగాణ వైపా లేకపోతే ఆంధ్ర వైపో తెలుసుకోవాలి. ఇదే బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని మరి బీజేపీ ఎందుకు అక్కడ ఉన్నారు కదా, మీరు కూడా ప్రభుత్వంలో ఉన్నారు కదా, పెట్టియండి చూద్దాం. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అమరావతి నడిబొడ్డున గద్దర్ విగ్రహాన్ని పెట్టియండి చూద్దాం, అమరావతి నడిబొడ్డున అందశ్రీ విగ్రహాన్ని పెట్టియండి చూద్దాం, గూడె అంజన్ విగ్రహాన్ని పెట్టియండి చూద్దాం, పైడి జయరాజ్, ప్రభాకర్ రెడ్డి, కాంతారావు ఇలాంటి మహానుభావులు చాలామంది ఉన్నారు కదా, అక్కడ అందరి విగ్రహాలు పెట్టించిన తర్వాత తెలంగాణలో కూడా మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. అప్పటిదాకా యాక్సెప్ట్ చేయం. 100% ఆ విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెనింగ్ కానిచ్చే ప్రసక్తే లేదు. అది రేవంత్ రెడ్డి వస్తే ఖచ్చితంగా తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతాడు 100%. కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఈ ప్రోగ్రామ్ని అఫీషియల్గా కండక్ట్ చేస్తే మాత్రం 100% తెలంగాణ ద్రోహిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని ఈరోజు పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆ విషయం గమనించుకోవాలి. ఇప్పటికైనా బీజేపీ మారాలి. మీరు తెలంగాణ వైపా లేకపోతే ఇంకేనా వైపా మీరు అధికారంలో రావంటే 100% మీ యొక్క హిందుత్వవాదాన్ని పట్టుకుంటే అధికారంలో రారండి. ఖచ్చితంగా తెలంగాణ వాదాన్ని హిందుత్వవాదాన్ని రెండింటిని మిక్స్ చేస్తే వస్తుంది. ఆల్రెడీ మార్వాడి ఇష్యూ తోటి ఈ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ఎవరైతే
కొమట్లు కానీ న్యాయ బ్రాహ్మణులు కానీ పద్మశాలులు కానీ వివిధ రకాల కుల వృత్తుల మీద ఆధారపడి బతుకుతున్నటువంటి వ్యక్తులు వాళ్ళ జీవనాధారం దెబ్బతింటుందని చెప్పేసి ఏదైతే ఉద్యమాలు జరుగుతుంటే భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ తెలంగాణ సమాజానికి వ్యతిరేకంగా ఈరోజు వాళ్ళపైన వాళ్ళ గురించి మార్వాడీలకు సపోర్ట్గా మాట్లాడుతూ ఉన్నారు. సో అప్పుడే తెలంగాణకు బీజేపీకి ఉన్నటువంటి పేగుబంధం తెగిపోయింది. ఇప్పుడు ఈ బాలసుబ్రహ్మణ్య విగ్రహ వివాదంలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏ విధంగా స్టాండ్ తీసుకుంటుందో విషయం అర్థమవుతోంది. ఇప్పుడు కూడా కంప్లీట్గా అసలు మొత్తం తెలంగాణలో బీజేపీ బలపడడానికి అవకాశాలు లేకుండా పోతున్నాయి వీళ్ళు చేసినటువంటి చర్య వల్ల. సో వాళ్ళకి అధికారం అవసరం లేదు కావచ్చు, అందుకే ఈ విధమైనటువంటి ప్రయత్నం చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఎప్పుడైనా కానీ హిందుత్వవాదంతో పాటు తెలంగాణ వాదాన్ని కూడా ప్యారలల్గా నడిపినప్పుడే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. లేదు మేము హిందుత్వవాదంతో ఉంటాం ఇట్లే చేస్తామంటే మీరు ఈ జన్మలో కాదు కదా, ఎన్ని జన్మలైనా కానీ తెలంగాణలో అధికారంలోకి రారు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది బాలసుబ్రహ్మణ్యం మీద జరుగుతున్నటువంటి బలమైనటువంటి చర్చ మిత్రులారా.